బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ బంగారంపై పడింది. ఇప్పటికే 1,00,000 మార్కు దాటిన పసిడి ఈ దెబ్బతో సామాన్యుడికి మరింత దూరమైంది. దిగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించడంతో బంగారంపై భారం పడింది. దీంతో కొనుగోలుదారులు గోల్డ్ వైపు చూసేందుకు కాస్త ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి. ఇప్పటికే అటు ట్రంప్ టారిఫ్ల మోతతో అయితే ఇటు మనం చూసుకున్నట్టయితే గోల్డ్ రేటు మరింతగా కూడా పెరుగుతుంది. ఇప్పటికే 1,00,000 మార్కు దాటిన బంగారం అయితే ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, బంగారం కొనాలంటే పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాము, కని విని ఎరుగని రీతిలో బంగారం ధరలు పైకి పోతున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ఏప్రిల్ 21వ తారీఖు నాడు 1,00,000 మార్కుని క్రాస్ చేసింది బంగారం ధర. ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలోనే 1,03,000 వరకు కూడా చేరింది. మళ్ళీ కని విని ఎరుగని రీతిలో తగ్గుముఖం పట్టింది. అయితే ప్రతిరోజు కూడా మనం బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాము. ఇక రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే పరిణామం ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతుల మీద భారీగా సుంకాలను కూడా విధించారు. గతంలో 25% ఉన్నటువంటి ఈ సుంకాలని ప్రస్తుతం 50% పెంచుతూ కూడా ఆయన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇది మన భారతదేశ మార్కెట్లకు ఒక బ్యాడ్ టైంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మార్కెట్ కూడా ఇప్పుడు నష్టాలను చూస్తుంది. ఇదే నేపథ్యంలో బంగారం ధరలు కూడా మరింతగా పైకి పోతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా మనకి 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,04,330 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 95,000కు పైగానే ఉంది. ఇది మార్కెట్లో ఇంకా పెరిగే అవకాశాలే కానీ తగ్గే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. ఇటు బంగారం షాపుల వ్యాపారులను అడిగితే కూడా వారి నుంచి ఒకే సమాధానం వస్తుంది. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా అమెరికా ప్రభుత్వం ఏదైతే సుంకాలను విధిస్తోందో వాటి ప్రభావం కూడా బంగారం ధరల మీద ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. సాధారణంగానే మహిళలు అన్ని శుభకార్యాలకి బంగారాన్ని ఎంతో కొంత కొంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలలో మరీ ప్రధానంగా ఏ చిన్న శుభకార్యం అయినా సరే ఎంతో కొంత బంగారం కొనాలి అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవార్లను కూడా పూజిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ పెరిగినటువంటి బంగారం ధరలు 1-2 సార్లు ఆలోచింపజేస్తున్నాయి. అంటే కొనాలా వద్దా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. ఇక సామాన్యులకైతే అందని ద్రాక్షలాగానే బంగారం అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నెలలో మనకి 1,00,000 మార్కుని దాటినప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురైపోయారు. ఇక సామాన్యులైతే ఇంకా మేము భవిష్యత్తులో బంగారం కొనలేము అనేటువంటి వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే మనం అర్ధతులం బంగారం కొనాలన్నా దాదాపు 50,000 నుంచి 60,000 పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక తులం బంగారం కొనాలంటే కూడా 1,00,000 మార్కుని క్రాస్ చేసింది. కాబట్టి ఎవరైతే చిరు వ్యాపారులు లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బంగారం కొనాలంటే ప్రస్తుతం మేము కొనలేము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రోజు రోజుకి కూడా పసిడి ధరలు అయితే పైకి పోతున్నాయి. ప్రస్తుతం మనకి 1,04,000కు పైగానే 24 క్యారెట్ల తులం బంగారం ధర ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారానికి 95,000 పైనే ఉంది. ఇవి రానున్న రోజుల్లో పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు 2 రోజుల క్రితమే చూసాము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఒక్కసారిగా సగానికి పైగా భారత్ నుంచి వస్తున్నటువంటి ఆ దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద 50% సుంకాలను విధించడం జరిగింది. దీనికి ఆయన అదనపు జరిమానా, అదేవిధంగా సుంకాలు అని పేరు పెట్టి 50% పెంచుతూ కూడా ఆ ఉత్తర్వుల మీద సంతకం కూడా చేయడం జరిగింది. ఈ ప్రభావం అనేది మనకు బంగారం ధరల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగానే మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, గోల్డ్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా యుద్ధాలు, వీటి ప్రభావము, ఈ సుంకాల ప్రభావం అంతా కూడా మనకు బంగారం ధరల మీదనే పడింది. ఇక గోల్డ్ షాప్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా మనకి పెళ్లిళ్ళ సీజన్ కానీ లేదంటే శుభకార్యాల సీజను, అక్షయ తృతీయ లాంటి ప్రత్యేక శుభకార్యాల సమయాలలో మనకి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంతగా గోల్డ్ షాప్స్ అన్నీ కూడా మనకి కస్టమర్లతోటి రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలంగా చూసినట్లయితే సగానికి సగం వ్యాపారం పడిపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మనకు గోల్డ్ షాప్స్ అన్నీ కూడా వెలవెలబోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు వ్యాపారులు లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.
చేస్తున్నారు. ఏదైతే మనకు ఒకప్పుడు 10 తులాలలో అందుబాటులో వచ్చిందో దాన్ని 5 తులాలకి కుదించడము, 4 తులాలలో అందుబాటులోకి తీసుకొని రావడం కూడా చేస్తున్నారు. అయితే ఎంత వాళ్ళు లైట్ వెయిట్ జ్యువెలరీని తీసుకొని వచ్చినప్పటికీ కూడా భారీగా పెరిగినటువంటి బంగారం ధరలు కస్టమర్లు కొనాలంటే మాత్రం వాళ్ళు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే 4-5 లక్షలు పెట్టి ఒక హారాన్ని కొనేటువంటి పరిస్థితిలో మేము లేము అని పేద మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. సో పెళ్లిళ్ళ సమయంలో కానీ శుభకార్యాల సమయంలో కానీ మన ఇంట్లో ఆడవాళ్ళు బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవార్ల విగ్రహాలకు కూడా బంగారాన్ని పెడుతూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం సమయంలో కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి ప్రతి సంవత్సరం కొనుగోలు చేయడం కూడా ఆచారంగా వస్తుంది. కానీ ప్రస్తుతం చూస్తే మనము ఒక చిన్న గోల్డ్ కాయిన్ కొనాలంటే కూడా దాదాపు 10 నుంచి 12,000, 15,000 పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే బంగారం కొనాలంటే మాత్రం చాలా వరకు జనాలు వెనకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరో కొంతమంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు బిస్కెట్ల రూపంలో ఆ గోల్డ్ని తీసుకొని లేదంటే ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్కెట్ని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ పెరిగిన ప్రతిసారి గోల్డ్ షాప్ల యజమానులకు కూడా ఎంక్వైరీ కాల్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఈ సమయంలో మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళందరూ కూడా కాల్స్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయే తప్ప తగ్గేటువంటి సూచనలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కసారి 1,00,000 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత అది పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మనం 2 రోజుల వ్యవధిలోనే అంటే ఏప్రిల్ 21వ తారీఖున మనకి 1,00,000 మార్క్ని క్రాస్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి బంగారం ధర ఆ తర్వాత 2-3 రోజుల్లోనే మనకి 3,000 మార్క్ని క్రాస్ చేసింది. అంటే 1,03,000కి చేరింది. ఆ తర్వాత తగ్గితే మళ్ళీ వందల్లోనే తగ్గుతుంది తప్ప మనకి 1,00,000 మార్క్కి కిందికి మాత్రం రావట్లేదు. సో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,00,000 మీదే ఉంటుంది తప్ప కిందికైతే రావట్లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90,000కి తగ్గట్లేదు. ప్రస్తుతం చూసుకుంటే 95,000 వరకు ఉంది. సో 95,000 20 క్యారెట్ల తులం బంగారం ధర. దానికి మళ్ళీ జిఎస్టీ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, వ్యాట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని కనుక లెక్క కట్టుకుంటే తులం బంగారం కొనాలంటే మనం దాదాపు 97,000 1,00,000 పెట్టాల్సిందే. సో 22 క్యారెట్ల ఆభరణాలు కొనాలనుకున్నా 24 క్యారెట్ల గోల్డ్ బిస్కెట్స్ లాంటివి తీసుకోవాలనుకున్నా సరే మనకి అదనపు భారాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా లక్షలలో కూడా ధరలు ఉన్నాయి. సో సామాన్యులైతే ఈ మధ్య కాలంలో బంగారం కొనాలంటే కూడా వాళ్ళందరూ కూడా బెంబెలెత్తిపోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మనకి బంగారం ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవు అనేది కూడా మనకి బంగారానికి సంబంధించినటువంటి గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీంతో పాటుగా బంగారం షాప్ల యజమానులు కూడా చెప్తున్నారు. అయితే గోల్డ్ తీసుకొని పెట్టుకోవడం మంచిది, భవిష్యత్తులో అనేక అవసరాల దృష్ట్యా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కానీ మనకు ఎక్కడ కూడా సామాన్యులు బంగారం కొనేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుత కాలంలో కనిపించట్లేదు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు గోల్డ్ ప్రియులకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే 1,00,000 మార్కు చేరుకున్న పసిడి ధర అయితే అటు ట్రంప్ టారిఫ్తో మరింత ఎక్కువ పెరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ గోల్డ్ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంది తప్ప అయితే ఇంకా రేటు తగ్గదంటూ కూడా ఇప్పటికే నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. దీంతో కూడా గోల్డ్ షాపులన్నీ వెలువెలబోతున్నాయి. సో శ్రావణ మాసం సందర్భంగా ఆడవాళ్ళందరూ కూడా గోల్డ్ కొనుక్కోవాల్సిన సందర్భంలో కూడా ఎవరు కూడా గోల్డ్ షాపు మొహాలు చూడలేని పరిస్థితి